హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. స్టార్ మామ్ వ్లాగ్స్లో మన చుట్టూ జరుగుతున్న, మన ఇంట్లో జరుగుతున్న, మన పక్క వాళ్ళ ఇళ్ళలో జరుగుతున్న, మన బంధువుల వల్ల మనం పడ్డ బాధలు, అలాగే సొసైటీలో సమాజంలో జరుగుతున్న కొన్ని అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్లో మనం చాలా వరకు స్కూలు అంటే పాఠశాల అంటే మన పిల్లల భవిష్యత్తుకు పునాది వేసే ఒక భవనము అనుకుంటాము. అంటే మన పిల్లలకు బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దటానికి మనం స్కూల్లో పిల్లలను జాయిన్ చేస్తాం. అలాంటి పాఠశాలలోనే అక్రమాలు కొన్ని జరుగుతూ ఉంటే ఇక మనం మన పిల్లల్ని ఎక్కడికి పంపించాలి? ఒకప్పుడు మనము ఈ కెమెరాలు అన్నవి చూసారా, స్పై కెమెరాస్ అనేవి పెట్టేవాళ్ళు. ఎక్కడ? హోటల్స్ బాత్రూంలో చూసేవాళ్ళము, రెస్టారెంట్ బాత్రూంలో చూసేవాళ్ళము. అలాగే మనం ఎక్కడైనా హోటల్లో బస చేసినప్పుడు ఆ హోటల్ రూమ్లలో ఈ స్పై కెమెరాస్ కనిపించనివి పెట్టేసి ఆ తర్వాత వాళ్ళు వీడియోస్ చేసుకొని కొంతమందిని బ్లాక్మెయిల్ చేయటాలు ఇలాంటివి కూడా చాలా చూసాము. అలాగే కొన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు మనము డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకునే దగ్గర కూడా ఈ కెమెరాలు పెట్టేసి అవి కూడా మిస్యూజ్ చేసుకొని కొంతమంది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళని పట్టుకోవటాలు అలాగ జరుగుతూ వచ్చాయి. కానీ అండి, ప్రజెంట్ నిన్న ఒక న్యూస్ మా వారు చెప్పారు. అది ఏంటి అంటే, స్కూల్లో స్పై కెమెరాస్ పెడితే ఇక పాఠాలు చెప్పే టీచర్ల భవిష్యత్తు ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పాను కదా, మనకు ఈ స్పై కెమెరాస్ అనేవి హోటల్స్లోను, కొన్ని హోటల్స్లోను పెద్ద 5 స్టార్ హోటల్స్లో కూడా పెట్టేసిన సందర్భాలు ఉన్నాయి. అదంతా పట్టుబట్టటాలు అదంతా అనవసరం. కాకపోతే ఈ స్పై కెమెరాస్ ఒక స్కూల్లో, యూపీలోని నోయిడాలో ఒక ఫేమస్ స్కూల్ అంటండి. ఆ స్కూల్లో టీచర్స్ బాత్రూంలో స్పై కెమెరా ఎవరు పెట్టారనుకుంటున్నారు? ఎఫ్యూనో, లేకపోతే వాచ్మ్యానో, లేకపోతే అటెండరో, లేకపోతే వేరే తోటి టీచర్సో కాదు, స్కూల్ డైరెక్టరు కెమెరా పెట్టేసి అతను చక్కగా సెల్లులో ల్యాప్టాప్లో చూసుకుంటున్నాడంట. మన పిల్లలను వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి స్కూల్కు పంపిస్తాం. అలాంటి స్కూల్లోనే ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే ఇక ఎవరికి ఎక్కడ ఏమి మనకు పరిస్థితి ఏంటి? ఆడవారి పరిస్థితి ఏంటి? అడిగేవాళ్ళు లేరు. ఒకవేళ అడిగితే అనగదొక్కుతారు ఏదో ఒక రకంగా. సో ఎలాగ మన ఇలాంటి స్పై కెమెరా నుంచి, లేదు అంటే మనం ఎక్కడన్నా హోటల్కి వెళ్ళినా మన ఆడపిల్లలకు మనం ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి అన్నది కూడా మనకు తెలియదు. కానీ కొన్ని టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలామంది గూగుల్ న్యూస్లో కానీ, యూట్యూబ్లో కానీ, లేదు అంటే ఫర్దర్ వేరే న్యూస్లో కానీ చెప్తూనే ఉన్నారండి. మీరు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళినా, ఏదన్నా డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా, ఒకవేళ షాప్కి వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లో మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా, లేదు అనుకుంటే హోటల్స్కి వెళ్ళినా, మీకు డౌట్ ఉంది అంటే కన్నా కొన్ని మెథడ్స్ అనేవి కంపల్సరీ చెప్తున్నారు. లైట్ ఆఫ్ చేసుకొని మీరు డ్రెస్ చేంజ్ చేసుకోండి, లైట్ ఆఫ్ చేసి మీరు ఏదైనా పనులు చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని హోటల్స్లో మన మిర్రర్స్ పెట్టారు, పెద్ద మిర్రర్స్. ఆ మిర్రర్స్లో కూడా కనిపించని కెమెరాస్ అనేవి సెట్ చేస్తున్నారు. సో మీకు డౌట్ వస్తే కన్నా ఆ మిర్రర్ మీద మన వేలు పెడితే ఆ మిర్రర్కు వేలు తగిలింది అంటే దాంట్లో కెమెరా లేనట్లంట. లేదు, మీకు ఈ వేలు పెట్టినప్పుడు మిర్రర్ దగ్గర వరకు వేలు వెళ్ళలేదు, మిర్రర్కు మీకు
ఈ వేలుకు మధ్యలో గ్యాప్ ఉంది అంటే అందులో కెమెరా పెట్టినట్లంటండి. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మన పిల్లలకు, ఆడపిల్లలకు, ఇప్పుడు నా కూతురే ఉంది, తను సోలో ట్రిప్లని అవి ఇవి వెళ్తూ ఉంటుంది. సో నా కూతురికైతే నేను ఇలాగే చెప్తాను, అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త, లైట్లు ఆపేసాయి. ఒకవేళ నీకు లైట్ ఆపేస్తేనే నాకంటే బాగా చదువుకుంది, సో తనకు తెలిసిపోతుంది, ఇండికేషన్స్ అనేవి ఉంటాయి ఇలాంటివి. వెంటనే మాకు ఏమన్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటే ఇమ్మీడియట్గా మా అమ్మాయికి చెప్తాను, తల్లి జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్త, కొద్దిగా చూసుకో, ఒకవేళ పొరపాటున ఏదైనా ఎప్పుడూ భయపడొద్దు, ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళు, కంప్లైంట్ ఇవ్వు, నీవు ఏ తప్పు చెయ్యనంత వరకు భయపడొద్దు, కంప్లైంట్ ఇవ్వటానికి రెడీగా ఉండు అనేసే చెప్తాం మేము. సో ఇక్కడ నుంచైనా మన ఆడవారము మనము ఏ హోటల్కి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఒకవేళ ఏ ఫంక్షన్స్కి వెళ్ళినానండి, ఇప్పుడు ఫంక్షన్స్లో కూడా చాలామంది పోకిర్లు వాష్రూమ్లలో దానిలలో కూడా కెమెరాలు సెట్ చేస్తున్నారు. బంధువుల ఇంటికి వెళ్ళినా కొంతమంది పిచ్చి వెధవలు అలా చేస్తూనే ఉన్నారు. సో కొద్దిగా జాగ్రత్త పడండి. వీలైనంత వరకు ఇలాంటి న్యూస్ చదువుతూ ఉండండి. మనకు ఒక అవగాహన, మన పిల్లలకు ఒక అవగాహన తెచ్చుకోవటం కోసము తల్లులుగా మనం మన పిల్లలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు, వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదివి వాళ్ళకు పెళ్ళిళ్ళు కానంత వరకు వాళ్ళ మన చేతిలోనే ఉంటారు. కాబట్టి మనము మన పిల్లలకి ఎలాంటి ఆపద రాకుండా వాళ్ళకి అన్నీ తెలిసిన మనం మాత్రము చెబుతూనే ఉండాలి, ఒక తల్లిగా, ఒక తండ్రిగా. సో ఫ్రెండ్స్, ఇలాంటి వెధవ మెంటాలిటీ ఉన్న మగవారిని ఏం చెయ్యాలో తెలియదు, అలాంటి వాళ్ళకు శిక్ష విధించినా మారరు. కాబట్టి వాళ్ళ భార్య లేకపోతే వాళ్ళ కూతురు బుద్ధి చెప్పాలి. లేదు అంటే నిజంగా చెప్తున్నాను, అలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే వాళ్ళ భార్యకో కూతురుకో కూడా అలాగ చేస్తే కానీ బుద్ధి రాదండి. సో మీరైతే భయపడకండి. ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎక్కడైనా టూర్ వెళ్తున్నారంటే ఇలాంటివి చదవండి, ప్రికాషనరీ ఏమేమి తీసుకోవాలి ఆ హోటల్ గదిలోకి వెళ్ళిన తర్వాత అన్నది. చాలా చాలా టెక్ వాళ్ళు కానీ, క్రైమ్ వాళ్ళు కానీ, అలాగే టీవీలలో కానీ, యూట్యూబ్లో కానీ, గూగుల్ న్యూస్లో కానీ చాలా మనకు అవగాహన తేవటానికి చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఎవ్వరూ భయపడకండి, పొరపాట్లు జరిగినా భయపడకండి. పోలీస్ స్టేషన్ ఉంది, కంప్లైంట్ ఇచ్చేయండి, వాడు తప్పకుండా పట్టుబడతాడు. ఓకేనండి. మీ చుట్టుప్రక్కల ఇలాంటివి ఏమన్నా జరిగి ఉంటే వాళ్ళకు బుద్ధి చెప్పటానికి రెడీగా ఉండండి, అంతే, భయపడకండి. ఓకేనండి. ఇది నేను విన్న న్యూస్. మన ఆడవారందరికీ, మన ఆడపిల్లలకి అందరికీ అవగాహన తెప్పించటం కోసము, మనం జాగ్రత్తలో మనం ఉంటామనేసి ఇది చెప్పాను. చూశారు కదా, ఎక్కడో హోటల్లో దానిలోనే కాదు, చదువుకున్న పాఠశాలలో కూడా వదలట్లేదు వెధవలు. సో ఆ దేవుడైనా వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాడనేసి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.